దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుతేని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహము. చూడండి, దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియచేసినటువంటి ఈ 9 రకాలైనటువంటి ఆత్మ ఫలములను ఆయన ప్రజలుగా ప్రతి ఒక్కరూ కలిగి ఉండేవారుగా ఉండాలి. అయితే చాలామంది ఈ ఆత్మ ఫలములను పొందుకోవాలని ప్రార్థించరు, కానీ ఆత్మ వరములతో నన్ను అభిషేకించు తండ్రి అని ఎంతో ప్రార్థనలో పోరాడేవారుగా ఉంటారు. అయితే దేవుడు అన్నారు కదా, నా నీతిని నా రాజ్యాన్ని వెతికితే అప్పుడు నీకేం కావాలో సమస్తం కూడా నేను అనుగ్రహిస్తాను అన్నారు. అలాగే ఈ ఆత్మ ఫలములను మనం పొందుకుంటే తప్పకుండా దేవుడు ఆత్మ వరములతో మనల్ని అభిషేకిస్తారు. ఇది తెలియక చాలామంది ఆత్మ వరములనే అడుగుతున్నారు, కానీ ఆత్మ ఫలములు కలిగి నేను జీవించాలి కదా అని తెలుసుకోలేకపోతున్నారు. మరి ప్రేమ లేకుండా సంతోషం, దేవునిలో ఆనందము, అలాగే సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వము, మరి సంతోషం, మంచితనము ఇవేమీ లేకుండా నీవు ఆత్మ వరములతో దేవుని పని ఎంత నువ్వు చేయాలనుకున్నప్పటికీ అది ఎంత మాత్రం కూడా ఫలభరితంగా ఉండదు, అది దేవునికి మహిమకరముగా ఉండదు. కాబట్టి మన యొక్క క్రియలు బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు మనలో పనిచేస్తూ ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ ఆత్మ ఫలముల కొరకు దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి. ఆయన యొక్క ఆత్మ ఫలాన్ని పొందుకున్నప్పుడు దేవుని యొక్క ప్రతి ఒక్క విషయమందు కూడా బహు జ్ఞానము కలిగి, జాగ్రత్త కలిగి, ఆయనకి లోబడి, ఆయనకి భయపడి మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు వేటు కొరకో ఎంతగానో మీరు ప్రార్థించేవారుగా ఉంటున్నారేమో. ముందుగా ఈ 9 రకాలైనటువంటి ఆత్మఫలములను మరి నాకు దయచేయండి ప్రభా, వాటితో నన్ను అలంకరించండి అని దేవునికి ప్రార్థన చెయ్యండి. అప్పుడు దేవుడు ఆ 9 రకాల ఆత్మఫలంతో నింపుతారు. అప్పుడు నీవేం చేయాలో, ఏ స్థానంలో ఉండాలో, ఎలా నేను గనపరచాలో అది ప్రభువే చూసుకుంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. ఇదిగో ప్రతి ఒక్కరిని ఆత్మ వరముల కొరకు ఎంతో ప్రార్థించేవారుగా ఉంటూ ఉన్నారు, కానీ ఆత్మ ఫలములను పొందుకోలేని వారుగా, వాటి గురించి ప్రార్థించుకోలేని వారుగా ఉంటున్నారేమో. ఇప్పుడైనా సరే తండ్రి, నీ ఆత్మ ఫలముల కొరకు వారు ప్రార్థించడానికి సహాయం చేయండి. ఆత్మ ఫలములను పొందుకునేవారుగా లేవనెత్తండి ప్రభా. అయ్యా, నీ ప్రేమతో, నీ సంతోషంతో, నీ సమాధానంతో, విశ్వాసంతో, మంచితనంతో, సాత్వికంతో, ఆశ నిగ్రహంతో, దయాళత్వంతో వారిని అలంకరించబడడానికి కృప చూపించండి. ఈ 9 రకాల ఆత్మఫలం ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయండి. వీటి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనని సన్నిధిలో వారు ప్రతిరోజు చేయడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, నీ బిడ్డలు ప్రార్థించేవారుగా లేవనెత్తండి, స్తుతించి ఆరాధించేవారుగా లేవనెత్తండి. వారిని, వారి యొక్క కుటుంబాన్ని పోషించండి, అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించండి, అపవాది క్రియల నుంచి విడిపించండి. నీ కృప, నీ కాపుదల, నీ సహాయం, నీ సన్నిధిని ప్రజలకు ఎంతో తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పలుకు తండ్రి. ఆమేన్, ఆమేన్.